కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న ఢిల్లీ లేదా హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులలో స్పష్టం చేసింది. కాగా 2019 నుంచి 2024 మధ్య ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన మద్యం విధానంలో భారీగా అక్రమాలపై ఈడీ విస్తృతంగా విచారణ చేపడుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, అధికారుల పేర్లు వెలుగులోకి రాగా విజయసాయిరెడ్డికి నోటీసులు అందడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. మద్యం సరఫరాదారులు, డిస్టిలరీల నుంచి భారీ ఎత్తున ముడుపులు స్వీకరించి ఆ నగదును మనీ లాండరింగ్ ద్వారా మళ్లించినట్లు విజయసాయిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. విదేశాలకు లేదా ఇతర రాష్ట్రాలకు హవాలా రూపంలో నగదు బదిలీ జరిగిందనే కోణంలో ఈడీ లోతైన దర్యాప్తు చేస్తుండగా ఆయన పేరు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇప్పటికే సేకరించిన కీలక పత్రాలు, సాక్ష్యాల ఆధారంగా ఈడీ అధికారులు విచారణను మరింత వేగవంతం చేసింది. గతంలోనూ కాకినాడ పోర్టు వ్యవహారంలో విజయసాయిరెడ్డి ఈడీ విచారణను ఎదుర్కోగా తాజాగా ఆయనకు లిక్కర్ స్కామ్ కేసులో ఉచ్చు బిగుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఏపీ బ్యూరో సాంబశివరావు ఫోన్ ద్వారా అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. నవీన్, మనం చూసుకున్నట్లయితే కనుక జగన్ ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి లిక్కర్ కేసుకు సంబంధించి కీలక పరిణామం అయితే ఈ రోజు చోటు చేసుకుందని చెప్పాలి. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వైసీపీ నేత, మాజీ ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ అయితే ఇవాళ నోటీసులు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నెల 22వ తేదీన లేదా ఢిల్లీ లేదా హైదరాబాద్ లో ఈడీ కార్యాలయం విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో స్పష్టంగా కూడా తెలుస్తుంది. కాగా మనం చూస్తున్నట్లయితే అసలు ఈ నోటీసులు ఇవ్వడానికి కారణం మనం పరిశీలించినట్లయితే కనుక 2019 నుంచి 2024 మధ్య ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసినటువంటి మద్యం విధానంలో భారీగా అక్రమాలపైన ఈడీ విస్తృతంగా విచారణ చేపడుతుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు రాజకీయ నేతలను, అధికారులు కూడా పేర్లను కూడా వెలుగులోకి రాగా విజయసాయిరెడ్డికి నోటీసులు అందడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా మద్యం సరఫరాకు సంబంధించి డిస్టిలరీ నుంచి భారీ ఎత్తున ముడుపులు స్వీకరించి ఆ నగదును మనీ లాండరింగ్ ద్వారా మళ్లించినట్లు కూడా విజయసాయిరెడ్డి పైన అటు ఆరోపణలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. విదేశాలకు లేదా ఇతర రాష్ట్రాలకు హవాలా రూపంలో నగదు బదిలీ జరిగిందనే కోణంలో ఈడీ లోతైన దర్యాప్తు చేపడుతుండగా ఆయన పేరు వెలుగులోకి వచ్చినట్లుగా కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టు ఇప్పటికే సేకరించిన కీలక పత్రాలు, సాక్ష్యాల ఆధారంగా ఈడీ అధికారులు అయితే విచారణను మరింత వేగవంతం చేసేటటువంటి పనిలో భాగంగానే ఈయనకు నోటీసు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. గతంలో కాకినాడ పోర్టు వ్యవహారంలో విజయసాయిరెడ్డి ఈడీ విచారణ కూడా ఎదుర్కొనగా తాజాగా ఆయన లిక్కర్ స్కామ్ కేసులో కూడా ఇప్పుడైతే ఉచ్చైతే బిగుస్తున్నట్టుగా మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా అటు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి ఆరోపణల పైన ఇప్పుడు ఆ సిట్టు వేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ సిట్టు ద్వారా దాని సూత్రధారులు వారి అందరికీ కూడా నోటీసులు విచారణ జరుగుతుంది అనేది ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిస్థితి. నవీన్, ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు.